హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో నిన్న మొన్నటి వరకు గ్రౌండ్ మీద యుద్ధం జరిగింది. పోలీసులు వర్సెస్ విద్యార్థులు, లేదంటే పోలీసులు వర్సెస్ ఉద్యమకారులు, పోలీసులు వర్సెస్ పర్యావరణవేత్తలు, వీళ్ళ మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అది లాఠీ చార్జ్ దాకా కూడా దారితీసింది. తద్వారా ఇష్యూ పెద్దగా అయిపోయింది. సుప్రీంకోర్టు ఎంటర్ అయిపోయింది, స్టే విధించింది. ఈ అంశం ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంటే, ఇప్పుడు ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చర్చకు పెట్టుకొని కొట్లాడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పక్షాలు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫేక్ వీడియోలను సృష్టించిందని చెప్పి నిన్న అధికారులతోని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి లేని కూతలు తీసుకొచ్చి అందులో వీడియోకి యాడ్ చేసి ప్రజల సానుభూతిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ముఖ్యమంత్రి అలాగే అధికార పక్షం విమర్శ. అయితే ఫేక్ వీడియోలు చేసింది మేము కాదు మీరు అని బీఆర్ఎస్ పార్టీ సేమ్ టైం సోషల్ మీడియాలో మళ్ళీ అటాకింగ్కి దిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఈ హెచ్సియు భూములకు సంబంధించినటువంటి అంశంలో? సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తన పరిస్థితి, తన ఆవేదన చూస్తూ ఉంటే అసలు ఏది మన జైన్లో ఎవరో గాలిలో క్రిములు లాంటివి ఉంటే అవి ముక్కులకు పోతే అవి చచ్చిపోతాయి అని బట్టలు కట్టుకొని పోతారు చూడు, నడిస్తే కింద చీమలు చచ్చిపోతాయని, ముక్కులకు క్రిములు పోయి చచ్చిపోతాయి, దిగితే చేపలు చచ్చిపోతాయని అట్లా జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మించిన సాధువు లెక్క కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ వ్యవహారం చూస్తూ ఉంటే. అసలు ఒక చెట్టు ఇట్లా నరికి కింద పడతా ఉంటే ఇలా గుండెలు అవసిపోతున్నట్టుగా చేస్తూ ఉన్నారు. సో వాస్తవానికి మనం గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ప్రకృతి మీద, ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రకృతిని కాపాడడం మీద ప్రేమ ఉందా, లేకపోతే ఆ భూములను కాపాడుకొని భవిష్యత్తులో ఖతం చేసే కార్యక్రమంలో ఉందా? ఎస్, నిజంగా ప్రకృతి మీదనే ప్రేమ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. చెట్లను నరికివేయడం కానీ, ఇట్లా పశుపక్షాదులు ఏవైతే జంతువులు ఉన్నాయో దాన్ని వాటిని ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ జరగకూడదు అని చెప్పి వాళ్ళకు ఏ పాపం తెలియని పుణ్యమూర్తులు లెక్క మాట్లాడుతూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ప్రకృతి మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు నరికిన చెట్లన్నీ తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో నరికిన చెట్లు 12,12,000 చెట్లను నరికారు అధికారికంగా పర్మిషన్ తీసుకొని. ఇక పర్మిషన్ లేకుండా నరికినే అనేకం, అది వేరు. ఇది ఈ భారతదేశంలోనే అత్యధిక చెట్లు నరికిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. అధికారిక రికార్డులు అవి. ఎట్లా చెప్తున్నాం మళ్ళన్నా ఇవి అని అంటే దానికి సంబంధించినటువంటి రికార్డులు కూడా మనం ఒక ఆధారాలతో సహా చూసుకుందాం. ఇది ది హిందూ దినపత్రికలో ఉన్నటువంటి కథనం. ఈ కథనం ప్రకారం తెలంగాణ టాప్స్ ద కంట్రీ ఇన్ deforestation by permitting axing of over 12 lakhs trees by 2020. ఇక్కడ ఏది హిందూ దినపత్రిక రాసింది. ఇదే వార్తను అప్డేట్ చేస్తూ జనవరి 27, 2024లో ఈ వార్తను కూడా మళ్ళీ అప్డేట్ చేసింది ఈ హిందూ దినపత్రిక. ద తెలంగాణ స్టేట్ హ్యాస్ పర్మిటెడ్ రికార్డ్ deforestation by way of clearances for various government and non-government projects since the formation of the separate state. 2014 నుంచి 2020 వరకు భారతదేశంలోనే అత్యధిక పెద్ద వృక్షాలను నరికిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండే. ఎస్, అనేకమైనటువంటి అంశాల్లో నరికిరు. నిజంగా వీళ్లకు ఫారెస్ట్రీ మీద లేకపోతే వృక్ష సంపద మీద ప్రేమ ఉండినుంటే ఈ స్థాయిలో నరికివేత ఎట్లా జరిగింది? చిప్కో ఉద్యమం లెక్క పోయి చెట్టును పట్టుకుంటుండే. చిప్కో ఉద్యమం లెక్క పోయి చెట్టును పట్టుకొని ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, అయితే ఓ వైపు హరితహారం అని చెప్పి చెట్లు పెడితే ఆ హారం బతికిందో లేదో దేవునికి ఎరక, కానీ ఉన్న చెట్లను మాత్రం కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను మాత్రం దిగ్విజయంగా నరికేసారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే
బీఆర్ఎస్ పార్టీకి ఈ పర్యావరణం అనేటువంటి అంశం మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, వాళ్ళ ఇంటెన్షన్ ఇంకో ఎజెండా కావచ్చు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఒకవేళ నిజంగా అదే ఉంటే ఇగో ఇంత పెద్ద మొద్దులు పెద్ద. సో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ చెట్ల కటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ లక్షలాది చెట్లను పెద్ద పెద్ద భారీ వృక్షాలను నరికివేస్తున్నప్పుడు ఈ పర్యావరణవేత్తలు కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా ఎటుపోయినారు? సో ఇటువంటి అనేకమైనటువంటి ఒకటి కాదు 15,000 హెక్టార్లలో దాదాపుగా, ఇదేమో 400 ఎకరాలే, ఇది మొత్తం చదవాలంటే. ఇంకొకటి ఏమంటారు అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు కాపాడాలి, భవిష్యత్తు కోసం కాపాడాలంటే 1000 ఎకరాలు మీరే కథం చేసిరు కదా వీళ్ళే. అయితే బీఆర్ఎస్ పార్టీ తన ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్గా అర్థమైన కాడికి ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇది కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఆ 400 ఎకరాల భూముల వెనకాల, ఒకవేళ ఆ 400 ఎకరాల భూములు కనుక కేసీఆర్ హయాంలోనే కోర్టులు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మింగుదురు మంచిగా. అప్పుడు పశుపక్షాదులు లేవు, జింకలు లేవు, నెమలు లేవు, అరుపులు లేవు, ఏమీ లేకపోతుండే. కోకాపేట, తెల్లాపూర్, తర్వాత ఇక్కడ బగాయత్, అక్కడే కాదు ఇదే కేసీఆర్ గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ భూములలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారో ప్రకటన చేసిండు. చూసుకో. సో ఉస్మానియా యూనివర్సిటీలో నెమళ్ళు లేవా? నెమళ్ళు మస్తుగా ఉన్నాయి, కావాల్సిన నెమలు ఉన్నాయి, కావాల్సిన నెమళ్ళు, కుందేళ్ళు చాలా అన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఈ చర్చ లేదు. అనేకమైనటువంటి ఏది తెల్లాపూరు అటు సైడ్ చూసుకుంటే అనేకమైనటువంటి వృక్షాలను నరికివేసి వెంచర్లు కొట్టి అమ్మి గుట్టలు సాగు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ హెచ్సియు భూముల విషయంలో పర్యావరణము లంగ్స్ అని చెప్పి రాస్తా ఉన్నారు. అందులో హైదరాబాద్కు లంగ్స్ని ఖతం చేస్తూ ఉన్నారని చెప్పి కేటీ రామారావు గారు ట్వీట్లు చేస్తా ఉంటారు. ఇంకా అది చూసి నవ్వాన్నా ఇంకా దీనికి మళ్ళీ ఇంకా కొంతమంది పర్యావరణవేత్తలు, సినిమా వాళ్ళు, ఏసకాలు బీసకాలు అంత దిగిరు. కాపాడాలి, కాపాడాలి. అసలు నేను అడుగుతా ఉన్నా, ఈ డిఫారెస్టైజేషన్లో ప్రథమ స్థానం సాధించిందే కేసీఆర్ గారు. ఇది పైసలు కడితే ఓపెన్ అవుతుంది కానీ లేకపోతే ఇగో మొత్తం చదవాలంటే ఇదంతా కట్టాలి. 12 లక్షల ట్రీస్ను అప్రాక్సిమేట్గా 12 లక్షల ట్రీస్ను నరికేసిండు కేసీఆర్. విచ్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ జస్ట్ ఓవర్ 5 years ఇంటూ ద స్టేట్ ఆఫ్ ఫార్మేషన్. రాష్ట్రం ఏర్పడ్డ 5 ఏళ్లలో కేసీఆర్ గారు సాధించేది ఏమైనా ఉందంటే ఈ దేశంలోనే అత్యధిక చెట్లు నరికిన మహానుభావుడు కేసీఆర్ గారు. మరి పర్యావరణవేత్తలారా దీని మీద మాట్లాడరు ఎందుకు మరి? సో అక్కడ ఇదే హెచ్సియు భూములలో మై హోమ్ రామేశ్వరరావు అనేకమైనటువంటి భూములు తన చెరులోకి తీసుకొని పెద్ద పెద్ద టవర్లు కట్టిండు. గవర్నమెంట్ భూములు ఇవే హెచ్సియు భూములలో ఇదే కేసీఆర్ గారి సౌజన్యంతో జరిగింది అదంతా. అప్పుడు డిఫారెస్టేషన్ అంతా చేసిండు. అప్పుడు లేదే లొల్లి, అపర్ణకి ఇచ్చిండు. అప్పుడు ఏ లొల్లి లేదు, ఇప్పుడు శురువైంది. ఇది కృత్రిమంగా బీఆర్ఎస్ పార్టీ కొంత అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం బదనాం చేసే కార్యక్రమం అయితే చేసింది. సో దీంట్లో ఈ వాస్తవాలు తెలియకుండా కొంతమంది ఎంటర్ అయిపోయి అంతా చేసిరు అనుకో, సరే అది అటు పెడితే మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా తక్కువనా? బీఆర్ఎస్ పార్టీ ఇక ఆ వీడియో ఒకటి నైట్ పూట ఉన్నటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేసిరు. నిమ్మలు అరుస్తూ ఉంటే జేసీబీల సప్పుడుతోటి అదంతా అంటే గుండెలు వలిగిపోతాయి ఆ వీడియో చూస్తే. అసలు ఆ వాయిస్కి ఈ జేసీబీల వాయిస్ని యాడ్ చేసిరు దాంట్లో. అవి కూడా నెమళ్ళు అరిస్తే కంటిన్యూగా అరగాలి, అరవాలి. కానీ 10 సెకండ్లు అరిసి 50 సెకండ్లు సైలెన్స్గా ఉన్నాయి. సో అంటే అక్కడ అది మార్ఫింగ్ వీడియో అనేది పక్కా అర్థమవుతుంది. సో ఈ బీఆర్ఎస్ పార్టీ మార్ఫింగ్ వీడియోలతో వస్తే దాన్ని లీగల్గా ఎదుర్కోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళు మార్ఫింగ్ వీడియోలకే దిగారు. వాళ్ళు మార్ఫింగ్ వీడియోలకు దిగి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి వాళ్ళు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినది మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం అనేటువంటి విధంగా వాళ్ళు ప్రచారం చేసినారు. తద్వారా ఏం జరిగిందంటే మొత్తం పర్యావరణమే ఫేక్ అనేటువంటి పరిస్థితిలో ఏది సోషల్ మీడియా వాతావరణం అంతా ఫేక్ అయి కాలుష్యం అయిపోయి కూర్చుంది. అలా ఈ హెచ్సియుతో ఎంత కాలుష్యం ఏది ఆ చెట్లు నరికితే ఎంత కాలుష్యం వస్తుందో తెలియదు. కానీ ఇగో
ఇగో ఇదే ఇదే వీడియో. కొద్దిసేపు పరిచినాయిగా. కథం నిజంగా అరిసేటి కంటిన్యూస్గా అరవాలి. వాళ్ళు ఏదో ప్లాన్ చేసారు కానీ వేసిన వాళ్ళు సౌండ్ వేసారు కానీ మొత్తానికి వేయలే, సగానికే వేసి దీంతో సానుభూతి రాబట్టి పర్యావరణవేత్తలందరినీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కదిలించగలిగింది. ఆ విషయంలో సక్సెస్ అయింది. విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇంత క్లారిటీగా దీని మీద చర్చించుకొని ఆందోళన చేసే పరిస్థితి ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే అటెంకాలు అడుగు కూడా పెట్టకపోతుండే, వీడియోలు కూడా రాకపోతుండే, వీడియోలు బయటికి రాకపోతుండే. అంటే ఆ రకమైనటువంటి అరాచకం ఉండేది అప్పట్లో. సో ఇక్కడ ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వీడియోతోటి ప్రజల్లోకి వస్తే, ఇదే బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి అనేకమైనటువంటి తప్పుడు వీడియోలని ప్రజల్లోకి తీసుకుపోయింది. ఇక్కడ ఒకే ఇదేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇగో కంచగచ్చిబౌలి భూములు, కేటీఆర్ కుట్రలు, ఫేక్ ప్రచారాల కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో బీఆర్ఎస్ బేరసారాలు చేసిందని చెప్పి దానికి సంబంధించినటువంటి పోస్టు, ఆడియో సంభాషణ. ఇన్ఫ్లుయెన్సర్ లేదు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసి మీరు ఈ భూములను నరకొద్దు, పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి మాటలు వాళ్ళతో చెప్పించారు అనేది ఒక ఆడియోని బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ వాస్తవం దీన్ని ఒట్టి దిగజారుడు అనలేము అని చెప్పిగో 2017లో ఒక జింకను కుక్కలు గారి చంపితే ఆ వీడియో ఇది వేసి బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ పాపమే కదా హెచ్సిలో చనిపోయిన జింక అని పెట్టింది. ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టింది. వాస్తవానికి ఈ జింక చచ్చిపోయింది 2017లో. అప్పుడు వార్తా కథనాలు ఇవన్నీ వచ్చినాయి. ఇక ఇదేమో కాంగ్రెస్ చేసిన ఫేకు. వాస్తవానికి ఈ జింక చనిపోయింది, చనిపోయిన జింక వాస్తవము. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఫేక్ న్యూస్గా క్రియేట్ చేసింది. వీళ్ళిద్దరు చేసిరు, ఒక్కరని కాదు, వీరిద్దరు చేసిరు. ఇది పింకీల ఫేక్ వీడియో అని వీళ్ళు, ఇది రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోలు అని వీళ్ళు, రకరకాలుగా. ఇక ఇవన్నిట్లలో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక దామగుండం కాడ ఇక తమ్ముడే స్థానికుడిగా ఉండి పోరాటం చేసినట్టు, ఇదే తమ్ముడు మళ్ళా మూసీ నది కాడ బాధితుడు, ఇదే తమ్ముడు హెచ్సిలో విద్యార్థి. అంటే ఇట్లా కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసింది. వాస్తవం ఇది. బీఆర్ఎస్ పార్టీ కొంతమందిని ఎంగేజ్ చేసి వాళ్లకు వనరులన్నీ వీళ్ళే సమకూరుస్తారు. ఇప్పుడు మొన్న ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ని పోలీసులు విచారించినటువంటి సందర్భంలో ఏ ఛానళ్లకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపిస్తూ ఉంది, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అన్ని అంశాలు తీసుకొచ్చింది. ఇటీవల ఆ విచారణలో దాదాపుగా అన్ని వెల్లడైనట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కొంతం దిలీపు అలాగే అనురాగు వీళ్ళందరూ కూడా ఎవరెవరికి అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లలో చూస్తూ ఉన్నారు కదా, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడేటువంటి సోషల్ మీడియా వీళ్ళందరికీ డబ్బులే, వీళ్ళందరూ పేడే, నెల నెలకు డబ్బులు పోతాయి వీళ్ళకు యూట్యూబ్ నుంచి రావాలి. పైకి మాత్రం పతిత్తు లెక్క మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు, గంతే. అవి ఏముండయి. ఈటీ మిర్రర్ టీవీ అని, ఆ సిగ్నల్ అని, ఇంకోటి అని అన్ని ఫేకే. మీదికి డైలాగులు మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. అంతా ఉత్తదే ఫేక్ గాలు వీళ్ళు. ఇదేది పోలీస్ విచారణలో పోలీసులు వివిధ రకాల ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ప్రధానంగా వార్ ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరుగుతూ ఉందో ఇందులో బీఆర్ఎస్ పై చేయి సాధిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు కోట్ల రూపాయలను ఈ సోషల్ మీడియా కోసం ఖర్చు పెడతా ఉంది ప్రతి నెల. దాదాపు ఒక 20-25 యూట్యూబ్ ఛానళ్లను కొనేసింది, 20-25 యూట్యూబ్ ఛానళ్లను కొనేసింది. ఏది ఎక్స్లో, ఏది ట్విట్టర్లో ఎక్స్లో అకౌంట్లను క్రియేట్ చేయించింది. ఆ తర్వాత ఇందులో ఇన్స్టాలో అకౌంట్లు క్రియేట్ చేయించింది. ఈ స్థాయిలో వాళ్ళది ఒక బలమైనటువంటి నెట్వర్క్గా దాన్ని తయారు చేసి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో దేనిపైన చర్చ జరగాలంటే దాని మీదకి అటాకింగ్ దిగుతారు అన్నమాట. వాళ్ళందరూ ఒకేసారి దిగుతారు. వాళ్ళందరూ స్క్రిప్ట్ ఒకే వేదిక నుంచి పోతుంది. వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడాలి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లగాడు ఉండగా ఈ వీడియోలో చూసినప్పుడు అరే పాపం దామగుండం అంటుండు, పాపం పిల్లగాడు అనుకుంటాం. ఇదే పిల్లగాడు మళ్ళీ మూసీ నది కాడికి వచ్చి ఇగో ఈ ప్రభుత్వం దమనకాండ మా ఇల్లు పోయింది అని ఈయననే ఏడుస్తుంటాడు. మళ్ళీ వచ్చి హెచ్సి కాడికి వచ్చి విద్యార్థి రూపంలో కనిపిస్తుంటాడు. ఇటువంటి వాళ్ళని చాలా మందిని బీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసింది. అట్లా
ఏం మాట్లాడాలో వీళ్ళు ప్లాన్ చేసి అయితే ఈ వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను మొర్రో మొత్తుకున్నా ముందుగాల నుంచే. ఈ వ్యవస్థ ఇప్పుడు పోలీసులతోటి ఈ ఫేక్ ఏఐ వీడియోలు, ఇప్పుడు ఫేక్ వీడియోలు మనం కూడా తయారు చేసినాం కదా ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు వాళ్ళని కాదు, మనం కూడా తయారు చేసిన. ఇది వాస్తవానికి ఇది పింకీల ఫేక్ వీడియో అన్నారు. వాస్తవం అది కాదు, ఇది నిజంగా జరిగినటువంటి ఘటన. జరిగింది హెచ్సియు జరిగిన ఘటన. దాన్ని ఫేక్ అని కాంగ్రెస్ చెప్తా ఉండే. ఇట్లా ఒకరికొకరు ఫేక్ న్యూస్లు ఏది సోషల్ మీడియాలో తీసుకొచ్చి ఏది ఫేక్ న్యూస్ ఏది నిజమైన న్యూస్ అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఈ ఫేక్ న్యూస్ సంగతి కాసేపు పక్కన పెడితే, అందుకే వ్యూవర్స్ కూడా చెప్తా ఉన్నా, మీరు సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు, 90% కలనే అనుకోర్రి. సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు, 90% ఫేక్ ఉంటుంది, ఏదో 10%. అందుకోసమే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎట్లా? గ్రాకును వాడండి. గ్రాకును వాడి క్రాస్ చెక్ చేసుకొని ఇది నిజమా కాదా తేల్చేసుకోండి.